రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిసర గ్రామాల్లో రాత్రి వేళల్లో మేకలు గొర్రెలను దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన 7 స్నేహితులు మహమ్మద్ ఫిరోజ్, ఖలీల్, జామీర్, ఆరిఫ్, హసన్, సోహెల్, రాహుస్ కలిసి ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. పగటిపూట రెక్కీ చేసి రాత్రి వేళల్లో గ్రామాల శివార్లో గొర్రెలు, మేకలను కార్లలో ఎక్కించి దొంగలించి వాటిని జియాగూడలో అమ్మి సొమ్ము చేసుకుంటూ జల్సాలు చేస్తున్నారని వెల్లడించారు. గొర్రెల కాపురుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి గాలింపు జరిపిన పోలీసులు సోలిపూర్ గ్రామ శివార్లో మరోసారి దొంగతనానికి వచ్చిన ఈ ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2,60,000 రూపాయల నగదు, 4 కార్లు, 7 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్టు ఏసీపీ తెలిపారు. శంషాబాద్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మరియు శంషాబాద్ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీం, అదేవిధంగా మా షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, టౌన్ డిఐ గారి ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక 7 మేకల దొంగలను పట్టుకోవడం జరిగింది. ఏంటంటే వీళ్ళు దాదాపు వాళ్ళని అదుపులో తీసుకోవాలి. వాళ్ళ పేర్లు 7 పేర్లు కూడా, ఒకటి పేరు మహమ్మద్ ఫిరోజ్, ఇంకో పేరు మహమ్మద్ సోహెల్, అదేవిధంగా మహమ్మద్ అబ్దుల్ కలీం, షేక్ రౌఫ్, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఆరిఫ్, షేక్ హసనుద్దీన్. ఈ 7 కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కారు, అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైతే మేకలను, గొర్రెలను మందలు పెట్టి పడుకోబెడతారో ఆ పడుకోబెట్టిన మేకలను వాళ్ళు ఏదో యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎన్కేర్ చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా వీళ్ళు ఈ 7 మెంబర్స్ గ్రూప్ లాగా కారు తీసుకొని వచ్చి మన దగ్గర అఫెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారంగా వాళ్ళందరూ అదుపులో తీసుకోవాలా. దాదాపు 13 కేసులు మనకు కన్ఫ్యూస్ అయ్యారు. ఆ 13లో షాద్నగర్ 4, చౌదరిగూడ 2, కుందూరు 2, పరిగిలో 2, అదేవిధంగా దోమ పొల్యూషన్ 2, కుర్కచెర్ల పొల్యూషన్ 1, మొత్తం 13 కేసులు కూడా కేసులు నమోదయ్యాయి. ఈ 13 కేసులు వాళ్ళు కంప్లీట్ చేశారు. ఈ అక్యూలను అదుపులో తీసుకొని వాళ్ళ కంప్లీషన్ పంచాయతీ రాసుకోగా వాళ్ళ వద్ద నుంచి దాదాపు 2,62,000 రూపాయలు, ఒక 16 మేకలు, ఏదైనా ఒక 4 కార్లు, 4 ఒక స్విఫ్ట్ కారు, ఒక ఎఫ్టీఏ కారు, ఒకటి కియా కారు, ఒకటి ఇన్నోవా క్రిస్టా కారు, 4 కార్లు కూడా స్వాధీనపరచుకున్నాము. అదేవిధంగా 16 మేకలు, 7 మొబైల్స్ కూడా స్వాధీనపరచుకొని ఈ నేరస్తులందరినీ, అదేవిధంగా వీటితో పాటు ఈ కోయిల్కర్ సాయి కిరణ్ అనే ఒక రిసీవర్ను అతన్ని కూడా అరెస్ట్ చేసి మొత్తం 8 మందిని కోర్టు పంపడం జరుగుతుంది. దీంట్లో మా టీం అంటే ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, డిఐ వెంకటేశ్వర్లు, అదేవిధంగా పవన్ కుమార్, ఇన్స్పెక్టర్ సిసిఎస్ శంషాబాద్, అవినాష్ బాబు ఎస్ఐపి, శ్రీనివాస్ ఎస్ఐ, భూపాల్ ఎస్ఐ, శివారెడ్డి ఎస్ఐ, అదేవిధంగా మన స్టాఫ్ వచ్చినప్పుడు కుమార్, మహేందర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య, మరియు షాద్నగర్ స్టాఫ్ ఎవరైతే రవీందర్, కరుణాకర్, మోహన్ లాల్, జకీర్, రాజు, సంతోష్లు అందరూ కూడా ఈ దీంట్లో టీం వర్క్ లాగా పనిచేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం, రికవరీ హెల్ప్ చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.